బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో ప్రాజెక్టుల అంశంపై జీవన్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రజలకు నిజాలు చెప్పే ప్రయత్నం చేయాల్సిన కేటీఆర్ వేములవాడ అభివృద్ధిని చూసి ఓర్వలేక 6 గ్యారంటీల విషయం మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. 5 గ్యారంటీలను అమలు చేస్తామని, మరో గ్యారంటీ త్వరలో అమలు కాబోతుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో 8 లక్షల కోట్ల అప్పులు చేసిందని, అభివృద్ధి అడ్డుకోవాలని చూస్తున్నారని అన్నారు. జీవన్ రెడ్డి వ్యాఖ్యలు హాస్యాస్పదమని, గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న మీరు ఆ పార్టీని మీరే విమర్శించారు కదా అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నం జీవన్ రెడ్డి చేస్తున్నారని, తప్పుడు మాటలు మానుకోవాలని హెచ్చరించారు. కేటీఆర్ భవిష్యత్ నాయకుడని చేసిన జీవన్ రెడ్డి వ్యాఖ్యలు హాస్యాస్పదమని, ప్రాజెక్టుల నిర్మాణం వైఎస్ఆర్ పాలనలో జరిగింది కదా, జీవన్ రెడ్డి మర్చిపోతే ఎలా అంటూ ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి విమర్శించే స్థాయి మీకుందా? కాంగ్రెస్ పార్టీ నీకు పదవులు ఇచ్చిన మాట మర్చిపోయామా? ఇందిరమ్మ సిద్ధాంతాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పక్షాన నడుస్తుందన్నారు. రేవంత్ రెడ్డి ఖాతాలో వేములవాడ రాజన్న ఆలయం అభివృద్ధి చెందుతుందని, అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్రం ముందుకు వెళ్తుందని అన్నారు. బీఆర్ఎస్ సభ ద్వారా వచ్చే అబద్ధాలను ప్రజల్లోకి తీసుకెళ్లే సమావేశం ఏర్పాటు చేస్తుందన్నారు. డబుల్ బెడ్రూమ్ విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆనాడు విమర్శించిన జీవన్ రెడ్డి అంటూ హితో పలికారు. మీనాక్షి నటరాజన్ వ్యవహారంలో భారతీయ జనతా పార్టీని ఎందుకు ప్రశ్నించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ చేసిన ప్రాజెక్టుల పనులను జీవన్ రెడ్డి బీఆర్ఎస్ ఖాతాలో వేద్దామనే ప్రయత్నం చేస్తున్నారని, వేములవాడ అభివృద్ధిలో ముందుకు వెళ్తుందని, ఆ మాసకు పున్నానికి వచ్చే నాయకులు విమర్శలు చేయకూడదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ పొర్కం రాజు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తూమ్ మధుతో పాటు కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. వేములవాడలో బీఆర్ఎస్ శ్రేణులను సమాయత్తపరచుకోవడానికి, లేదంటే సరైన ప్రోగ్రాంలో ఓటర్ లిస్టుల సవరణ పైన వాళ్ళకు సంబంధించినటువంటి సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను ఉత్తేజపరచడానిక, లేదంటే బీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రభావం ఈ ప్రాంతంలో తగ్గుతున్నటువంటి సందర్భంలోన ఓ తప్పుడు ప్రచారము, వాస్తవానికి దూరంగా ఉండేటువంటి ప్రచారము, చెప్పాలంటే పచ్చి అబద్ధాలను ఆ సభ ద్వారా బయట ప్రపంచానికి, ప్రజలకు, రైతులకు చెప్పే ప్రయత్నం చేసినటువంటి వైనాన్ని ముందుగా తప్పుపడుతుంది. ఓవైపు కేటీఆర్ కానీ, కల్వకుంట్ల కుటుంబానికి సంబంధించినటువంటి నాయకత్వం అబద్ధాలను ప్రచారం చేస్తూ ఇప్పటివరకు మనుగడ కొనసాగించిన తీరును ప్రజలు గమనించిన వేళ, ప్రజలు వాస్తవాలను గ్రహించి అధికారానికి దూరంగా 2.5 సంవత్సరాల క్రితం పెట్టినటువంటి సందర్భం మనం అందరం కూడా గమనించాం. అయినా జరిగిన తప్పులను సమీక్షించుకోకుండా మళ్ళీ అబద్ధాలను ప్రచారం చేయడానికి కోసం వేములవాడ సభను వాడుకున్నట్టుగా కనిపిస్తున్న సందర్భంలో ఈ ప్రెస్ మీట్ ఇప్పుడు మీరు పెట్టవలసిన సందర్భం. వాస్తవాలను ప్రజలకు అందివ్వాలని చెప్పిన లక్ష్యాలు మీరు పెట్టడం జరుగుతాం. వేములవాడకు వచ్చి వారు పెట్టే సమావేశంలో మా అయాంలో కాని అభివృద్ధి పనులు రాజన్న ఆలయానికి జరుగుతుంది, వేరే పట్టణం జరుగుతుంది, బ్రిడ్జిని మీరు చేయలేకపోతే మీరు చేస్తుండ్రు, అభినందనలు చెప్పి వాళ్ళకి ప్రసంగాన్ని ప్రారంభం చేస్తారు అనుకున్నాం. వాళ్ళ కళ్ళ ముందు ఇంత అభివృద్ధి జరుగుతున్నా ఇదేమి పట్టించుకోకుండా 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలు అమలు అవుతున్నప్పటికీ 6వ గ్యారంటీని ఇప్పుడు పెన్షన్లు ఇచ్చేటువంటి సందర్భం ప్రారంభం చేసేటువంటి క్రమంలో అటు రేవంత్ రెడ్డి గారిని గౌరవ ముఖ్యమంత్రి వ్యక్తిగతంగా కేటీఆర్ విమర్శించేటువంటి వైనం కానీ, ఇక్కడ మేము బాండ్ పేపర్ రాసిచ్చేదో ప్రజలకు హామీలు అమలు చేయలేని చెప్పినటువంటి పచ్చి అబద్ధాన్ని మాట్లాడినటువంటి మాటలు మీకు తప్పుపడతా ఉన్నాయి. 5 గ్యారంటీలు అమలు చేసాం ఈ 2.5 సంవత్సరాలు, ఇంకో గ్యారంటీ అమలు చేయబోతున్నాం. వీళ్ళేదో దాచిపెట్టిపోయినట్టు, మేమేదో పనిచేయలేనట్టుగా మాట్లాడే మాటలు. అరే ఆ రోజుల్లో 75,000 కోట్ల అప్పులు ఉన్నటువంటి రాష్ట్రాన్ని 2014 మీకు అప్పచెప్తే సంవత్సరానికి 6,000 వడ్డీ అసలు కట్టుకోమని మీ 10 ఏళ్ల పరిపాలనలో 8 లక్షల కోట్ల అప్పులు తీసుకుపోయారు. ఏం చేసిరో 75 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం. ఆ 75 ఏళ్లలో 12 మంది ముఖ్యమంత్రులు పరిపాలించి 75,000 కోట్ల అప్పుల్లో నిర్మాణాలు, బహుళార్థక ప్రాజెక్టులు చేసినటువంటి శ్రీశైలం కానీ, నాగార్జునసాగర్ కానీ, ఎస్ఆర్ఎస్పి కానీ, జూరాల కానీ, ఎంఎండి కానీ, ఎల్ఎండి కానీ, ఈ విధంగా అనేకమైన ప్రాజెక్టులు నిర్మాణం చేసి అనేక సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ
75,000 కోట్ల అప్పు మాత్రమే చేసి ఇన్ని సంభాళించినటువంటి పరిస్థితి ఆనాడు కాంగ్రెస్ అయితే, మీ చేతుల్లో 2014లో ఇస్తే ఒకే ముఖ్యమంత్రి మీ ఒకటే పార్టీ 8 లక్షల కోట్ల అప్పులు చేశారు. ఏం చేసిరు అయినాడు మేము గొప్ప చెప్పుకుంటారు. కాళేశ్వరం కట్టినాను, ఉందా కాళేశ్వరం? కుంగైపోయింది, చుక్క నీళ్ళకి తీసుకోలేదు. అంటే మీ అవినీతి అక్రమాలకు సంబంధించిన అంశం అయినా సంక్షేమాన్ని రేవంత్ రెడ్డి గారు ఆపకుండా చేస్తుంటూ, అభివృద్ధిని ఆపకుండా చేస్తుండ్రు. ఈ క్రమంలో ఇక్కడ వాస్తవాలకు అవాస్తవాలను వేగంగా రాజకీయంలోకి తీసుకురావాలని చెప్పడానికి కోసం చేసే ప్రయత్నాన్ని ఏది చేసిన దాన్ని ఖండించే క్రమంలో పెద్దలు జీవన్ రెడ్డి గారి ప్రసంగం టోటల్ వాస్తవానికి దూరంగా ఉంది. ఆయన బహుశా బీఆర్ఎస్లోకి పోయింది 2 మాసాలు అవుతుందో లేదో. వరద కాల్వ జీవనదిలా ఉంది కేసీఆర్ ఆలోచన అంటున్నారు. ఈ ఏమనాలో మాకు అర్థమవుతుంది. మీరు అభిమానించే వైఎస్ఆర్ గారి చొరవతోటి, నేను అభిమానించే నాయకుడు వైఎస్ఆర్ గారి చొరవతోటి వరద కాల్వ పూర్తి చేసుకున్నాం. 2012లో ఎస్ఆర్ఎస్పి ద్వారా వరద కాలువ నీళ్లు తీసుకుని వచ్చినాం. ఈరోజు మీరు ఏమంటున్నారు? వరద కాలువ జీవనదిలా ఉంది కేసీఆర్ గారి ఆలోచన అంటున్నారు. వైఎస్ఆర్ గారి ఆత్మ ఘోషిస్తుందని భావిస్తున్నాను మీ మాటలకు, మీ వాక్యాలకు. వరద కాలువ నిర్మాణం చేసినప్పుడు ఇదే బీఆర్ఎస్ నాయకులు తెలుగుదేశం ఉన్నప్పుడు ఎందుకు ఈ వరద కాలువ బొందలగడ్డ కోసమా అన్నప్పుడు మీరు వారికి వ్యతిరేకంగా విమర్శించి ఈరోజు వైఎస్ఆర్ రైతుల కోసం వరద కాలువ నిర్మాణం చేస్తుంటూ ఎస్ఆర్ఎస్పి ద్వారా చెప్పని అనేక మార్లు ఈ నాయకుల తీరును మీరు ఖండించిన మీరు ఈరోజు వరద కాలువ జీవనదిలో ఉంది, దానికి కేసీఆర్ గారి రూపము ఆలోచన చెప్పంటే జీవన్ రెడ్డి గారు మిమ్మల్ని ఏమనాలని అడుగుతాం. ఇది వాస్తవాలకు దూరంగా మీ ప్రసంగం కాదా అని అంటున్నాను. వాస్తవం వైఎస్ రాజశేఖర్ గారు ఉన్నప్పుడు వరద కాలువ నిర్మాణం అయింది. 2012 సంవత్సరంలో వరద కాలువలో ఎస్ఆర్ఎస్పి ద్వారా నీళ్ళు తీసుకుని వచ్చింది. కాళేశ్వరం నుంచి మీరు తీసుకొచ్చినామంటారు, అది రివర్సింగ్ పంపింగ్ ద్వారా, లేదా పంప్ హౌజులు కడితే కట్టిర్రు మీరు. కానీ ఇప్పుడు ఆ కాళేశ్వరం ఎక్కడుందో అంటున్నా. కాళేశ్వరం కుంగిపోయింది, ఆయన ఒకటి పగిలిపోయింది. ఇంత అసమర్థత ప్రభుత్వాన్ని చూడలేను, ఎందుకు ఈ 2.5 సంవత్సరాలు నిర్మాణం చేయాలంటున్నారు. అసమర్థత ప్రభుత్వం మాది కాదు, అసమర్థత అవినీతి అక్రమాలతో నిర్మాణం చేసినటువంటి నీ బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆలోచనతో కుంగిపోయినటువంటి సందర్భంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు NDSA మేము చెప్పేదాకా నిర్మాణం చేయొద్దని చెప్పని బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే చెప్పిన సందర్భాన్ని పురస్కరించుకుని ఆగినమే తప్ప మాకు నిర్మాణం చేయాలని లేదు, నిర్మాణం చేయాలని లేనటువంటి ఆలోచన లేదు. నిర్మాణం చేయాలని ఆలోచన ఉన్నప్పటికీ కూడా NDSA మీకు చెప్పేదాకా మీరు నిర్మాణం చేయకూడదు అంటేనే ఇప్పటిదాకా ఆయన ఇప్పుడు అనుమతులు వస్తుంటే నిర్మాణం చేయాలని చెప్పిన ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ అడావుడిగా మీరు నిర్మాణం చేస్తే మళ్ళీ కూలిపోతే మళ్ళీ ఈ ప్రభుత్వం పైన బదనం చేసే పరిస్థితి. కాబట్టి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులకు సంబంధించినటువంటి ఆదేశాలు రావాలని చెప్పనేటువంటి ఆలోచనతో మేము ముందుకు పోయి ప్రయత్నం చేస్తున్నాం తప్ప మేము నిర్మాణం చేయకూడదని చెప్పని రైతులు వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకునేటువంటి ఆలోచన చేయని సందర్భం. ఈ విధంగా అవాస్తవాలను ప్రచారం చేసి ఈ తరం ప్రజలు నమ్మేటువంటి అవకాశం ఉంది కాబట్టి, జీవన్ రెడ్డి గారి మాటలు ప్రధానంగా ఈ తరం ప్రజలు నమ్మే అవకాశం ఉంది కాబట్టి నేను ఈ విధంగా ప్రెస్ మీట్ ద్వారా వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ముమ్మాటికి వరద కాలువ నిర్మాణం జరిగింది వైఎస్ రాజశేఖర్ గారి హయాంలో. 2012లో ఎస్ఆర్ఎస్పి ద్వారా నీటిని ఈ ప్రాంతానికి తీసుకొచ్చిన సందర్భం చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నిర్మాణం చేసింది వైఎస్ఆర్ హయాంలో, కాంగ్రెస్ పార్టీ హయాంలో. అక్కడి నుంచి రుద్రంగిలోని కలిగోట సూరవ ప్రాజెక్టు వరకు 1737 కోట్లు మంజూరు చేసింది 2005 చందుర్తి మండలం మల్యాల్లో. ఆ సభలో మీరు కూడా పాల్గొన్నారు. వాస్తవాలు ఈ విధంగా ఉంటే మీరు వీటిని కేసీఆర్ ఖాతాలు వేసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే అంటున్నా, వైఎస్ఆర్ గారి ఆత్మ ఘోషిస్తుంది ఏమంటున్నా. నా అభిమాన నాయకుడు మీరు అంటున్నారు, నా అభిమాన నాయకుడు వైఎస్ఆర్ అంటున్నా. అందుకే ఈ మాట చూసినా మరో భయం ఏమేస్తుందంటే రేవంత్ రెడ్డి గారి ఖాతాలు ఉండవలసిన వేళ రాజనాలే కూడా వాళ్ళు చేసిరని చెప్పే ప్రమాదం ఉందేమో అనేటువంటి ఆలోచనతో ఈరోజు ప్రజలను అప్రమత్తం చేసే విధంగా ఈ ప్రయత్నం మేము చేస్తా ఉన్నాం. ప్రజలందరూ కూడా విజ్ఞులు, రైతులందరూ విజ్ఞులు. ఎవరి హయాంలో ఏం జరిగిందో కూడా తెలుసు. ఆ 10 ఏళ్లలో వేములవాడ వెనుకబడిపోయింది. పడినటువంటి వేములవాడను ముందుకు తీసుకుపోయిన ప్రయత్నం ఈ 2.5 మాసాల్లో జరుగుతుంది. మీరు వేనాడికి వచ్చినప్పుడు మీ కళ్ళ ముందు రోడ్డు వెడల్పు కనిపిస్తలేదా? మీ కళ్ళ ముందు
బిడ్జీ పని కనిపిస్తలేదు, మీ కళ్ళ ముందు వేల రాజన్న ఆలయ అభివృద్ధి కనిపిస్తలేదు అని అడుగుతా ఉన్నా. అది వాస్తవాలను ప్రజలు గ్రహిస్తారు. మేము ఎలా నియోజకవర్గ ప్రజలు విజ్ఞులు. ఈరోజు వేములవాడలో బీఆర్ఎస్ సమావేశంలో మాట్లాడిన యొక్క వక్తలు, నాయకుల యొక్క తీరు, వాస్తవాలను మీరు గమనించండి. అవాస్తవాలను ఈరోజు మీరు చెప్పేటువంటి గమనించి వారికి తగిన రీతిలో భవిష్యత్తులో మీరు బుద్ధి చెప్పే విధంగా ఉండాలని చెప్పండి. అమావాస్యకు పుణ్యంకి వచ్చినప్పుడు కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఈరోజు బాధేసి వాస్తవాలను చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ప్రజలు విజ్ఞులు. మీ ద్వారా ప్రెస్, ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా ద్వారా మేము జరిగినటువంటి వాస్తవ